లేదు శివ, మేం వెళ్ళినప్పుడు ఆంటీ ఇంట్లో లేరు. పాపం ఆంటీ మాత్రం చాలా కష్టాల్లో ఉందని ఆమె ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది. అక్కడ ఆ ఇల్లు చూసి వచ్చిన తర్వాత మాకు చాలా బాధగా ఉంది శివ. ఆ దేవుడు మన మేరీ ఆంటీకి హెల్ప్ చేస్తే బాగుండు అని తమ చిన్న మనసుల్లో ఉన్న పెద్ద ఆలోచనని ఒకరితో ఒకరు పంచుకున్నారు. కాసేపటికి శివకి ఒక ఆలోచన తట్టింది. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ క్రిస్మస్ హాలిడేస్ బోర్ అన్నారు కదా, మీకొక ఐడియా చెప్పనా? చెప్పు శివ, ఏంటది? పాపం మేరీ ఆంటీకి ఎవరూ లేనందుకే కదా తను ఏడాది మొత్తం మన స్కూల్లో పనిచేసి సంపాదించిన డబ్బులతో మనకి క్రిస్మస్ టైంలో శాంటాలాగా వచ్చి గిఫ్ట్స్ ఇచ్చి మనల్ని సర్ప్రైజ్ చేసేది. మరిప్పుడు మనం మన కిడ్డీ బ్యాంక్స్లో ఉన్న డబ్బులతో మనమెందుకు ఈ క్రిస్మస్కి మేరీ ఆంటీని సర్ప్రైజ్ చేయకూడదు? వావ్ శివ, సూపర్ ఐడియా చెప్పావు. మనమే మేరీ ఆంటీకి హెల్ప్ చేద్దాం అని ఆ పిల్లలందరూ కలిసి ఇన్నాళ్లుగా తమ కిడ్డీ బ్యాంక్స్లో దాచుకున్న డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే అవి చాలా పెద్ద మొత్తమే అయ్యాయి.